హిమాలయాల్లో ఉంటున్న ముఖ్యమంత్రి గారికి మనమంతా ధన్యవాదాలు చెబుతూ నమస్కరిస్తూ చప్పట్లతో స్వాగతం పలుకుదాం ఆనరబుల్ సీఎం గారి సందేశం. మన రేవంతన్నా నిక్కదేశే మునగాడు వీడు భూమిన వానైతాడు విదసాదల ధైర్యం వీడు దొంగదొరల భరతం పడతాడు మన రేవంతన్నా పేద ఇంటికి కందువ తెస్తాడు సోనియమ్మతోని రాములన్న సైనికుడయ్యి కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్నా జనాపతి సింగమోలే కదిలినాడు ఒకరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిక్కదేశి అడిగే మునగాడు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమ సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు, మీ అభిమాన నాయకుడు ఇబ్రహీంపట్నం సీనియర్ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఈ కార్యక్రమ ఆలోచన సృష్టికర్త మాజీ ఐఏఎస్ అధికారి, విద్యా కమిషన్ చైర్పర్సన్ అక్నూరు మురళి గారు, ఆరుట్ల గ్రామ సర్పంచ్ సోదరిమణి శోభా కుమార్ గారు, ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు కేశవరావు గారు, శాసన మండలి చీఫ్ విప్ మాజీ మంత్రివర్యులు మిత్రులు పట్నం మహేందర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారు, లోక్సభ సభ్యులు మిత్రులు కుందూరు రఘువీర్ గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు, విద్యావేత్త, విద్యా సంస్థల నిర్వహణలో అపారమైన అనుభవం కలిగిన శాసన మండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారు, పిఎల్ విశ్వేశ్వరరావు గారు, చారగొండ వెంకటేష్ గారు, జ్యోత్స్నా శివారెడ్డి గారు, అదేవిధంగా వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, జిల్లా కలెక్టర్ గారు, విద్యాశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, ఈనాటి కథానాయకులు రేపటి భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన వేలాది మంది విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వచ్చిన మా విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు 27 లక్షల మంది. ఈ యువ సంపదకి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంకితం ఇస్తుంది. ఈ స్ఫూర్తి ఆరుట్ల గ్రామానికి కాదు,
ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గానికి కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 24,000 ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు ఈనాడు ఈ ఆరుట్ల గ్రామంలో నిర్వహిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంకితం ఇవ్వడమే కాకుండా 27 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు ఇది ఒక స్ఫూర్తినిస్తుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మిత్రులారా, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులారా, ప్రభుత్వ పాఠశాలలో బాధ్యత నిర్వహిస్తున్న ఉపాధ్యాయులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల పైన ఉన్న బడ్జెట్లో 8.5% దాదాపుగా 27,000 కోట్ల రూపాయలు ఈనాడు విద్యాశాఖ మీద తెలంగాణ భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతుంది. కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి, ఎక్కడో చిన్న అనుమానం, ఎక్కడో పేదలకు మన మీద ఒక అప్పనమ్మకం. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తే మా పిల్లలకు సరైన చదువు రాదనో, అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగవనో రకరకాల అనుమానాలు ఈనాడు పేదలకు ఉన్నాయి. అందుకే ఈ అనుమానాన్ని పోగొట్టాలి, వీళ్ళ ఆత్మవిశ్వాసం పెంచాలి. రేపటి భవిష్యత్తుకు తెలంగాణ రాష్ట్రం నుంచి పేదల పిల్లల నుండే డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏలే నాయకులను తయారు చెయ్యాలి అంటే ఈ పాఠశాలలను పునరుద్ధరించాలి అన్న ఆలోచనతోని విద్యా కమిషన్ని మొట్టమొదటిసారి ఏర్పాటు చేసి సంపూర్ణమైన నాకు విశ్వాసం ఉన్న అక్నూర్ మురళీ గారిని ఈ విద్యా కమిషన్ చైర్పర్సన్గా నియమించిన. వారు చాలా గ్రామాలు తిరిగిండ్రు, చాలా జిల్లాలు తిరిగిండ్రు, పక్క రాష్ట్రాలు తిరిగిండ్రు, పక్క నుండే దేశాలు కూడా చూసిండ్రు. గ్రామీణ ప్రాంతం నుంచి ప్రపంచ స్థాయిలో గొప్పగా వెలుగుతున్న దేశాల వరకు వారు సుదీర్ఘమైన ప్రయాణం చేసి చాలా మందిని కలిసి ఒక నివేదికను తయారు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఆ నివేదికను మన ప్రభుత్వంలో ఉన్న అధికారులు పెద్దలు కేశవరావు గారి కమిటీకి అందించడం జరిగింది. తెలంగాణ భవిష్యత్ పునర్నిర్మాణము అద్దాల మేడల్లోనో రంగుల గోడల్లోనో లేదు, తెలంగాణ భవిష్యత్ పునర్నిర్మాణం తరగతి గదుల్లో ఉంది. ఈనాడు వీళ్లకు పెట్టేది ఖర్చు కాదు, భవిష్యత్తు పెట్టుబడి అని సంపూర్ణంగా విశ్వసిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యనే మీ ఆయుధం, విద్యనే మీ ఆత్మగౌరవం, ఈ విద్యనే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది, ఈ విద్యనే మీ తలరాతను మారుస్తుంది అని ఏ విధంగా సంపూర్ణంగా విశ్వసించిండో ఈనాడు నేను, మా మురళి గారు, మా విద్యా కమిషన్ సభ్యులు సంపూర్ణంగా విశ్వసించి ఈ విద్యతోనే సమాజంలో మార్పు తీసుకురావాలి, ఈ విద్యతోనే సమాజంలో ఉన్న అంటరానితనాన్ని, అసమానతలను తొలగించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే మిత్రులారా ఈనాడు ఒక వినూత్నమైన ప్రయోగం పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈనాడు ఆరుట్ల గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఆరుట్ల గ్రామ ప్రజలు ఈనాడు ఇక్కడున్న చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీగా తీసుకొని అద్భుతమైన పనితనంతో